నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. అందుకోసం నేను ఒక వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. తెలుగు అమ్మాయి ఫ్రమ్ ఎంజిఎం అని పెట్టారండి మెసేజ్. సార్, నా ఫేస్ మీద చిన్న చిన్న పుట్టుమచ్చల్లా 13 సంవత్సరాల వయసులో వచ్చాయి. ఇప్పుడు నా వయసు వచ్చేసి 32 సంవత్సరాలు. ఇప్పుడు నా నోస్ పైన బుగ్గల పైన నల్లని మంగు మచ్చలు వచ్చాయి సార్. ఫేస్ అంతా పుట్టుమచ్చలు లాంటి నల్ల మచ్చలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్దగా మంగు మచ్చలు వచ్చాయి సార్. ఏదైనా మంచి సొల్యూషన్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారండి. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మంగు మచ్చలు అనేటివి వస్తాయి. దానితో పాటు లెంటిజన్స్, ఫ్రెకిల్స్, అలానే ఇతరత్ర డార్క్ స్పాట్స్, డిపిఎన్స్ అనేటివి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అలానే పుట్టుమచ్చలకి అలాంటి ఫ్రెకిల్స్, లెంటిజన్స్కి వాటికి ఉంటాయి, మోల్స్కి ఉంటాయి, డిపిఎన్స్కి ఉంటాయి. వీటన్నిటి గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ అండ్ సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మంగు మచ్చలు అనేటివి ఉంటాయండి. మంగు మచ్చలతో పాటు కొన్ని నల్ల చుక్కలు కూడా ఉంటాయి కొంతమందికి. ఈ నల్ల చుక్కలు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మోల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అన్నీ నాకు నల్ల మచ్చలే, అన్నీ ఒకటే అని చాలామంది కూడా అపోహపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, లేజర్స్ కాంబినేషన్స్లో చేయొచ్చా, ఏ విధంగా ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయా, పీల్స్ ఉంటాయా, స్పెషల్ పీల్స్ ఉంటాయా, ఎలా తగ్గించుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమనే నేను మీకు ఒక మంచి వివరణతోటి చెప్తానండి. అసలుకి మంగు మచ్చలు అనేటివి ఎందుకు వస్తాయి అనే దాని గురించి నేను నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. మంగు మచ్చలు అనేటివి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొర, కింద పొర మధ్యలో మనకి ఉన్న బేసల్ లేయర్లో మెలనోసైట్ అనే కణం ఉంటుంది. ఈ మెలనోసైట్ అనేది మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ తోటే మన చర్మంలో ఉన్న రంగుని డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ చర్మంలో ఉన్న రంగుని డిఫైన్ చేయటంతో ఏమవుతుందనంటే ఆ నలుపు అనేది మనకి బ్రౌన్ కలర్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ మెలనిన్ అనేది ఫామ్ అయ్యే మెలనోసైట్ తోటి ఈ మెలనోసైట్ కిందికి జారి పడుతుంది అనమాట. దాన్నే పెండ్యులస్ మెలనోసైట్ అని అంటారు. ఈ పెండ్యులస్ మెలనోసైట్ ఏమవుతుందనంటే కింద పొరలో నలుపుని ప్రొడ్యూస్ చేస్తుందండి, లేకపోతే పైన పొరలో నలుపుని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నల్లకణం కిందికి జారి పడ్డది కానీ దాని పని అదే చేయాలి కదండి. సో అది చేస్తూ ఉంటుందన్నమాట. సో పైన పొరలో ఉంటే దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు, కింద పొరలో ఉంటే డర్మల్ మెలాస్మా అని అంటారనమాట. ఇవి జెనెటిక్ రీజన్తో రావచ్చండి. ప్రెగ్నెన్సీ కానీ, డెలివరీ కానీ, ఫీడింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేక మెనోపాజల్ టైంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర టైంలో ఉన్నప్పుడు వచ్చేదాన్ని మంగు మచ్చలు అని అంటారు. అలానే మంగు మచ్చలు అనేటివి నేను చెప్తూ ఉంటాను కదండి, క్రేనియోఫేషియల్ వెరైటీ అంటే నుదుట పైన ఉండి ఇక్కడ ఈ భాగంలో కూడా ఉంటుందండి. అలానే ఈ భాగంలో మగవాళ్ళలో కొంతమందికి ఉంటుందండి. అలానే మీకు సెంట్రోఫేషియల్ అంటారు, ఇక్కడి నుంచి కనుబొమ్మలు, తర్వాతనే ముక్కు పైన, పెదవి పైన, అలానే ఇక్కడ కూడా. అలానే మ్యాండిబులార్ వెరైటీ అని అంటారనమాట. సో ఈ మ్యాండిబులార్ వెరైటీ మెలాస్మా కూడా ఉంటుందన్నమాట. అలానే మ్యాలర్ వెరైటీ అని అంటే బుగ్గల పైన, ముక్కు పైన ఉంటుంది. చెప్తున్నారు కదండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్, అది మనకి ముక్కు పైన, బుగ్గల పైన ఉన్నది మంగు మచ్చలు అనమాట, మ్యాలర్ వెరైటీ. సో ఇలాంటి మచ్చలు, మంగు మచ్చలు అనేటివి మనకి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. మంచి మెలాస్మా లేజర్స్ అనేటివి మన దగ్గర ఉంటాయండి. మెలాస్మా లేజర్స్ చేయటంతో మనకు ఆ చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. మెలాస్మా లేజర్స్ మనం ఒక స్పెషల్ ట్యాబ్లెట్ కాంబినేషన్ తోటి చేయటంతో మనకి అది బెటర్గా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. మనకి ఇలాంటి రిజల్ట్స్ రావటానికని, మనకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావటానికని మనం ఏం చేయాలనంటే దానికి నెలకు ఒక్కసారి మనం చేస్తూ ఉండాలి. ఇలాంటి లేజర్స్తో పాటు మనకు ఒకవేళ ఫాస్టర్గా కావాలి, ఇంకా బెటర్గా రిజల్ట్స్ కావాలంటే పీల్స్ కాంబినేషన్ కూడా చేయవచ్చు అనమాట. ఇలానే కాకుండా మనం ఇతరత్ర మెడికేషన్స్ అనేటివి కూడా మనం కాంబినేషన్స్ అనేటివి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటానండి. కానీ మెయిన్లీ ట్యాబ్లెట్స్, లేజర్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. మరి ఇప్పుడు నా సబ్స్క్రైబర్ చెప్పారు కదండి, మంగు మచ్చలే కాదు నాకు చిన్న చిన్న నల్ల చుక్కలు కూడా ఉన్నాయని. నల్ల చుక్కలు ముఖం పైన చిన్న చిన్నవి వచ్చాయనంటే ఒకటి లెంటిజన్ ఉంటుందండి. లెంటిజన్ కాకుండా ఫ్రెకిల్ ఒకటి ఉంటుంది. ఫ్రెకిల్తో పాటు మనకి డిపిఎన్స్ అని ఉంటాయి, డర్మటోసిస్ పాపులోజా నైగ్రా అని. అలానే మనకి ఇతరటి నల్ల పిగ్మెంటేషన్స్ కూడా ఎప్పుడైనా మంగు మచ్చల్లో రావచ్చండి.
సో ఇలా మనకి పిగ్మెంటేషన్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. మరీ గట్టి నలుపుతోటి చిన్నగా ఉందనుకోండి దాన్ని మనం లెంటిజన్స్ అని అంటాం. మరి లైట్ బ్రౌన్ తోటి మనకున్నదాన్ని ఫ్రెకిల్స్ అని అంటాం. అలానే చిన్న బొడుపు మన చర్మం పైన ఇలా ఏలు పెట్టి చూడండి, ఒకవేళ అది టచ్ అవుతుంది అనుకోండి వాటిని డెర్మటోసిస్ పాపులోసా నైగ్రా అని అంటారు. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. డెర్మటోసిస్ పాపులోసా నైగ్రా, ఫ్రెకిల్స్, లెంటిజన్స్. అలానే మోల్స్ కూడా. మోల్స్ అంటే ఏంటి, మనకి చర్మంలో చిన్నగా ఒక బొడుపులాగా ఉండిపోతుంది అనమాట. చిన్నప్పటి నుంచి అయినా ఉండొచ్చండి, పుట్టుక నుంచి అయినా ఉండొచ్చు, నెమ్మదిగా పెరుగుతూ, లేక 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 25 ఏళ్ళ వయసులో కూడా చిన్నగా అది రావచ్చు అనమాట. ఈ మోల్స్ని కొంతమంది బ్యూటీ స్పాట్స్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ భాగంలో కానీ ఇక్కడ కానీ ఉన్నప్పుడు బ్యూటీ స్పాట్గా పరిగణిస్తారనమాట. కానీ ఇతరత్ర ఏరియాలో ఉన్నప్పుడు అంత బ్యూటీగా ఉండదండి, బ్యూటీని తీసేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకు ఆ ప్రాబ్లం ఉన్నదాన్ని మనం నెమ్మదిగా అది తీసేయాలన్నమాట. సో వీటినన్నిటిని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తాము? ఫ్రెకిల్స్కి, లెంటిజన్స్కి మనం క్యూస్విచ్ లేజర్ అనేది ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. క్యూస్విచ్ లేజర్ అనేది ఒక చుక్క అక్కడ చేస్తామన్నమాట. ఆ విధంగా చేయటంతో ఫ్రెకిల్స్కి, లెంటిజన్స్కి కొద్దిగా ఫేడ్ అవ్వటం మొదలవుతూ ఉంటాయి. ఫ్రెకిల్స్కి, లెంటిజన్స్కి అలా ఫేడ్ అవ్వటం మొదలవుతుండటంతో మనకి చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా బెటర్గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఫ్రెకిల్స్, లెంటిజన్స్కి అలానే కాకుండా మన చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే ఫోటోఫేషియల్తో పాటు మనం ఇతరత్ర లేజర్స్ కూడా, క్యూస్విచ్ లేజర్స్ ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ మెలాస్మా లేజర్స్ తోటి ఇది అదే రోజు కూడా మనం చేయొచ్చు, ఒకటే రోజు నాడు కూడా మనం చేసేయచ్చు అనమాట. ఇలానే కాకుండా మనకి ఇప్పుడు మోల్ ఉందనుకోండి, మోల్ ఉంటే మన చర్మం పైన ఇలా బొడుపులాగా ఉంటుంది కదండి, ఆ మోల్ని మనము సర్జికల్ CO2 లేజర్ అని అంటామండి. ఈ సర్జికల్ CO2 లేజర్ తోటి మనం దాన్ని తీసేసి మనకి అక్కడి నుంచి తీసేసి మనకి చర్మంలో బెటర్గా చేయగలుగుతాం అనమాట. సో మంగు మచ్చలు వచ్చేసి మనకి DPNs కానీ, లెంటిజన్స్ కానీ, ఫ్రెకిల్స్ కానీ ఇవి అలాంటివి ఉన్నాయని అంటే దానికి తగ్గట్టుగా మనం లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకొని మంచిగా సేఫ్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మంగు మచ్చలకి లేజర్స్ అనేటివి డౌన్ టైం ఉండవండి, కానీ ఫ్రెకిల్స్కి, లెంటిజన్స్కి మంచిగా క్యూస్విచ్ లేజర్ చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. నా సబ్స్క్రైబర్ అడిగిన దానికి నేను సమాధానం చెప్పానని ఆశిస్తున్నానండి. మీ అపోహలు, ప్రశ్నలకి జవాబు అన్నిటికీ దొరికిందని ఆశిస్తున్నాను. ఇతర ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మంచి డీటెయిల్డ్ కామెంట్ పెట్టండి. మీ ప్రాబ్లంకి ఏముంది ఏంటి అని. కొంతమంది పెడుతూ ఉంటారు, సార్ నల్ల మచ్చలు దానికి ట్రీట్మెంట్ చెప్పండి అని. నల్ల మచ్చలు అనేటివి అనేకం ఉంటాయి. అసలు మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా పెరిగింది, అలానే మీరు ఎటువంటి క్రీమ్స్ వాడారా లేదా, అలానే మీకు ఆ క్రీమ్స్ వాడినాక మీకు పెరిగిందా లేదా, లేకపోతే తగ్గలేదా, లేకపోతే అలానే ఉందా, తప్పు క్రీమ్స్ ఎప్పుడైనా వాడారా మెడికల్ క్రీమ్స్లో, అలానే మీకు ఎటువంటి సొల్యూషన్స్ కావాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అలాంటి ప్రశ్నలు మీరు మంచిగా కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను ఒక మంచి డీటెయిల్ వీడియో నేను చెప్పగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.